ज्वाला सी जलती है आंखों में जिसके भी दिल में तेरा नाम है। परवाह ही क्या उसका आरंभ कैसा है और कैसा परिणाम है। धरती अंबर सितारे है उसकी नजरें उतारे, डर भी उससे डरा रहे जिसकी रखवाली यारे। करता साया तेरा देवा श्री गणेश 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 देवा श्री गणेश। गणपति बप्पा लक्ष्मी सरस्वती देवताभ्यो नमः। ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि मुखे शुद्धाचमनीयं समर्पस्वती देवताभ्यो नमः। ध्यायामि ध्यानं సమర్పయామి ఓం కేశవాయ స్వాహ నమః అనుకుంటూ వేయాలి. ఈ చూపుడు వేలు ఆడద్దు, కోపంతో వేసినట్టు ఉంటుంది. మూడు వేలతోటి గోముఖంగా తీసుకొని వేయాలి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం అదోషజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం శ్రీబాహువే శాస్త్రనామ్య పురుషాయ శాశ్వతే. ఇంద్రుడు పెట్టండి. శాస్త్రనామ్య పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమో నమః. పంచామృత గణనాథుని దిక్కు చూడాలి, కనులు తెరిచి చూడాలి, కన్ను మూసుకొని కాదు. సర్వంగములకు నమస్కారం చేస్తూ కనులు తెరిచి చూడాలి. మీరు ఏదనుకుంటే అది అవుతుంది. ఏ కోరికలు కావాలని స్వామివారికి మీరు చెప్పుకుంటారో అదే కోరికలను ప్రసాదించేటువంటి లక్ష్మీ గణపతికి నమస్కారం చేస్తూ సర్వంగములకు నమస్కారం అని చెప్పాలి. లక్ష్మీ గణపతి దేవతాభ్యో నమః. కిరీటం పూజయామి. లక్ష్మీ గణపతి దేవతాభ్యో నమః. ముఖం పూజయామి. లక్ష్మీ గణపతి దేవతాభ్యో నమః. కేశాన్ పూజయామి. లక్ష్మీ గణపతి దేవతాభ్యో నమః. చక్షుర్ పూజయామి. ప్రాణః ప్రాణాదేవః యదా స్థానముపహ్వయతే సుస్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిర ఆసనం కురు శ్రీమః. సిద్ధి వినాయక స్వామి, మోక్ష వినాయక స్వామి, బాల గణపతి, విజయ గణపతి, లక్ష్మీ గణపతి, కాణిపాక గణపతి దేవతాభ్యో నమః. ప్రాణ ప్రతిష్టాపనమహం కరిష్యేన పూజనం కృత్వా. నీళ్ళలో వేసి నమస్కారం చేసుకోండి. కాణిపాకలో ఉన్నటువంటి గణనాథుడు దర్శన భాగ్యం. దివ్య మంగళ నీరాజనం సమర్పయామి. దీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఆకు తీసుకొని స్వామి వారికి గొడుగులాగా సంతోష. అయం ముహూర్త సుముహూర్తోస్తు. శిరస్సు మీద చల్లుకొని ఎడమ కాలు పైన నీళ్లు ప్రోక్షణ చేసుకోండి. అపవిత్ర పవిత్రోవా సర్వావస్థంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యంతర శుచి. పంచామృత స్నానం సమర్పయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. గౌరీ మీమాయ శలిలాని నక్షత్ర ఏకపది ద్విపది పంచపది బహుపది సహస్రాక్షర పరమో వ్యామన్ గౌరీమావాహయామి స్థాపయామి పూజాయామి. పంచామృత స్నానం సమర్పయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శుద్ధోదక స్నానం సమర్పయామి. కనీసం మట్టితో గాని విఘ్నేశ్వరుని బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యం పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాలను ఏర్పరచాలి. అందులో గణేశుని ప్రతిమను ప్రతిష్ఠించాలి. అనంతరం శ్వేత గంధాక్షరాలతో పుష్పాలతో
పరమశివుడు ప్రత్యక్షమై వరము కోరుకోమన్నాడు. అంత గజాసురుడు పరమేశ్వరుని స్తుతిస్తూ, స్వామి, నీవు నా ఉదరమునందు నివసించాలి అని కోరాడు. దాంతో భక్తుల కోరిక మేరకు శివుడు అతడికి వరాన్ని ప్రసాదించాడు. జగన్మాత పార్వతి భర్తను వెతుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకొని ఆయనను దక్కించుకునే ఉపాయం కోసం విష్ణువును ప్రార్థించింది. అంతా శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు. గజాసురుడి సంహారమునకు గంగిరెద్దు మేళమై గంగిరెద్దుల మేళమే తగినదని నిర్ణయించారు. నందీశ్వరుని గంగిరెద్దుగా అలంకరించారు. వాటిల్లో ఉంచి ఎవరిని లోపలికి రానివ్వరాదని చెప్పి లోపలికి వెళ్ళింది. శివుడు తిరిగి వచ్చాడు. వాకిట్లో ఉన్న బాలుడు పరమశివుని అభ్యంతర మందిరంలోకి పోనివ్వకుండా అడ్డుకొన్నాడు. తన ఇంట్లోకి తననే అవరోధం అని శివుడు కోపంతో రగిలిపోయాడు. రౌద్రంతో ఆ బాలుని శిరస్సు ఛేదించాడు. లోపలికి వెళ్ళాడు. జరిగిన దానిని విని పార్వతి విలపించింది. శివుడు కూడా చింతించాడు. వెంటనే తన వద్దనున్న గజాసురుని శిరస్సును ఆ బాలుడి మొండెమునకు అతికించి ఆ శిరస్సుకు శాశ్వతముగా త్రిలోక పూజ్యములను కలిగించాడు. గణేశుడు ఆ తరువాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు. దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇవ్వమని కోరారు. గజానుడు తాను జ్యేష్ఠుడను గనుక ఆధిపత్యము తనకు ఇవ్వమని కోరాడు. గజానుడు మరుగుజ్జువాడు, అనర్హుడు, చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించరాలంబోదర పాపం కొండంత నీ పెను భారం ముచ్చమటలు కక్కిందిర్ర ముజ్జగములు తిప్పిందిర్ర ఓ జన్మధన్యం అంబారిగా ఉండగల ఎంతటి వరం అంబాసుత ఎందరికి లభించురా ఎలుక నెక్కే ఏనుగు కథ చిత్రం కదా దండాలయ్యా ఉండాలయ్యా దయ్యుంచయ్యా దేవ నీ అండా దండ ఉండాలయ్యా చూపించయ్యా ద్రోవా फिर से जलवा दिखाना ही होगा अगले बरस आना है आना ही होगा तुझको फिर से जलवा दिखाना ही होगा अगले बरस आना है आना ही होगा देखेंगी तेरी राहें प्यासी प्यासी निगाहें तो मान ले तू मान भी ले कहना मेरा लौट के तुझको आना है सुन ले कहता दीवाना है जब तेरा दर्शन पाएंगे चैन तब हमको पाना है मोरिया 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 रे पप्पा मोरिया 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 रे मोरिया 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 रे पप्पा मोरिया 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 रे गणेश देवा श्री 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 गणेश
सी जलती है आंखों में जिसके भी दिल में तेरा नाम है। परवाही क्या उसका आरंभ कैसा है और कैसा परिणाम है। धरती अंबर सितारे है उसकी नजरें उतारे, डर भी उससे डरा रे जिसकी रखवाली यारे करता साया तेरा। देवा श्री गणेश 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 देवा श्री गणेश। వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. కుటుంబ సభ్యులకే కాదు అందరికీ. నువ్వక్క అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి శుభాకాంక్షలు. కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.